జుమ్మంది నాదం సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఢిల్లీ సోయగం తాప్సీ. మొదటి సినిమాతోనే హీరోయిన్గా పేరు తెచ్చుకుంది. అయితే తాప్సీ ప్రయాణం మాత్రం పడుతూ లేస్తూనే సాగింది. ఎక్కడ లోపమో కానీ ఆమెకిక్కడ స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కలేదనే చెప్పాలి. ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి హిట్ కొట్టినా ఆమెకు అది కలిసి రాలేదు. తర్వాత వచ్చిన వీర, మొగుడు, దరువు, షాడో సినిమాలు నిరాశపరిచాయి. దీంతో తాప్సీని లైట్ తీసుకున్నారు ఇక్కడ దర్శక నిర్మాతలు. అయితే తాప్సీ మాత్రం తన ఫోకస్ను బాలీవుడ్కు షిఫ్ట్ చేసింది. అక్కడ నటిగా ఎదగాలని ప్రణాళికలు రచించుకుంది. ఇందులో సక్సెస్ అయింది కూడా. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్తో స్క్రీన్ పంచుకున్న పింక్ చిత్రం ఆమెకు విశేష గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో అమితాబ్కు మించి ప్రశంసలు దక్కించుకుంది తాప్సీ. అలాగే అంతకుముందు చేసిన బేబీ చిత్రం కూడా ఆమెకు నటిగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం నటనకు మాత్రమే ఆస్కారం ఉండే పాత్రలు చేస్తున్న తాప్సీ తాజాగా ఘాజీ చిత్రంలో కనిపించింది. అయితే ఈ సినిమా మాత్రం ఆమెకు నిరాశనే మిగిలించిందనే చెప్పాలి. ఘాజీ అద్భుతంగా ఉందని కితాబిస్తున్నారు అందరూ. ఇందులో నటించిన రాణాకు మిగతా నటులకు ప్రశంసలు బాగా అందుతున్నాయి. అటు దర్శకుడిగా సంకల్ప్ కూడా ఫుల్ మార్కులు కొట్టేశాడు. అయితే ఇందులో కనిపించిన తాప్సీ పాత్ర మాత్రం తేలిపోయింది. అసలు ఆ పాత్ర ఎంట్రీ, ఎక్సైట్ ఏంటో రిజిస్టర్ చేయలేదు. ఆమెకి ఇచ్చిన సన్నివేశాలన్నీ ఫైనల్ ఎడిటింగ్లో లేపేశారు. ఈ సినిమా కోసం తాప్సీ బెంగాలీ కూడా నేర్చుకుందట. అయితే ఒకే ఒక్క డైలాగ్ చెప్పించారు. ఆ మాత్రానికి బెంగాలీ నేర్చుకోవడమేంటో ఆమెకిచ్చిన సన్నివేశాలకు కత్తెరపడిపోయింది. ఈ సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నా తాప్సీకి మాత్రం ఇది కలిసి రాలేదు. ఇప్పుడు తాప్సీకి వరుసగా మంచి పాత్రలు పడుతున్నాయి. ఘాజీ కూడా తనకు ప్లస్ అవుతుందని ఆశలు పెట్టుకుంది తాప్సీ. అయితే ఈ విషయంలో ఆమెకు నిరాశే మిగిలింది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.